పోతన భాగవతము కూర్మావతారం జనన స్థితి లయదూరుని మునినుతు నిర్వాణ సుఖ సముద్రుని సుగునందను తనుని పృథులుని అనగాత్మ మహానుభావున అభినందింతున్. జనన మరణాది లేనివాడవు, మహర్షులచే కీర్తింపబడువాడవు, మోక్ష సౌఖ్యాన్ని సమృద్ధిగా అందించేవాడవు, సుగుణమయుడవు, సూక్ష్మమైన వాని అన్నిటికంటే బహు సూక్ష్మ రూపుడవు, మిన్నలను అన్నింటినీ మించిన మిన్నవు, పుణ్యాత్ముడవు అయిన నిన్ను స్తుతిస్తున్నాము అని ఈ పద్య భావం. పురుషోత్తమ నీ రూపము పరమ శ్రేయంబు భువన పంక్తులకెల్లన్, స్థిరవైదిక యోగంబున వరుసను మీ అందకాన వచ్చెను మాకున్. ఓ పరమ పురుష శ్రీ మహావిష్ణు, నీ రూపం సమస్తమైన భువనాలకు శ్రేయోదాయకం అయినది. ఆ రూపం శాశ్వతమైన వేదమంత్రంతో కూడి మీ అందే మాకు కనబడుచున్నది అని ఈ పద్య భావం. మొదలను నీలో దోచెను దుదియును నట దోచె నడుమ దోచెను నీవే, మొదలు నడుమ దుది సృష్టికి గదియగ ఘటమునకు మన్ను గతియగు మాట్కిన్. కొండకు మన్నే ఆధారం కనుక కారణభూకం, దీనిని ఘటపట న్యాయం అంటారు. అలాగే ఈ సృష్టికి మొదలు మధ్య భాగము అంతము నీలోనే ప్రకాశితమవుతున్నాయి. ఈ సృష్టి ఆది మధ్య అంతములు అను 3 దశలకు కారణభూతం నీవే. విశేషణ వివరణ: కొండలు ఎన్ని రకాలైన ఎన్నైనా అన్ని మట్టి యొక్క రూపాలే, మట్టి అంతా ఒక్కటే. అందుచేత కుండకు ఆధారం మట్టి, పటములు అంటే వస్త్రాలు ఎన్ని రకాలైనా ఎన్నైనా అన్నీ దారాల యొక్క రూపాలే, దారాలు అన్నీ ఒక్కటే. అందుచేత పటమునకు ఆధారం దారం. ఇలా ఆధారభూతాల గురించి చెప్పే న్యాయం ఘటపట న్యాయం అని ఈ పద్య భావము. నీ మాయ చేత విశ్వముద్వేమారు సృజింతు వనుచు విష్ణుడవనుచున్, ధీమంతులు గుణ పదవిని నేమంబున సగునుడైన నినుగాంతురొగిన్. ప్రపంచాన్ని నీ మాయ చేత అనేక మార్లు సృష్టించి త్రిగుణాలతో కూడినవాడై ప్రపంచమంతా నిండి ఉంటావు. అందుచేత గుణసంపన్నులైన వారు నిన్ను విష్ణువు అను పేర పరిగణిస్తూ గుణవంతుడువైన నిన్ను దర్శిస్తారు అని ఈ పద్య భావం. ధన్యవాదములు.